జిమ్ముండా నల్లగా నిగనిగలాడిపోతుందిరా. ఓకే సార్. ఏమయ్యా నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకురా. రై దీన్ని మన ఓల్డ్ సిటీకి తీసుకెళ్తే ఇది మన బ్యాంకాక్ దాకా తీసుకెళ్తుంది. ఓపెన్ చేసాయి. అన్నా పోలీసు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. పద. ఇప్పుడే రేషన్ కార్డుల గురించి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయింది. సో సార్ మేము అయ్యప్ప మాల వేసుకోవడానికి వెళ్తుంటే పట్టుకొచ్చేసాడు సార్. తర్వాత వెళ్ళొచ్చు, ముందు కారికి శంకర్. శంకర్ అన్నాడు కొంపదీసి వాడంటావా? డౌట్ లేదు ఆడే. ఎక్కువ శంకర్. ఎక్కువ శంకర్. తొక్కుతా. కలెక్టర్ గారు చెప్తున్నారు కదా ఎక్కువ. నేను వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ అన్ని నా టేబుల్ మీద ఉండాలి, అర్థమైందా? ఏం లేదు శంకర్, చెప్పండి సార్. నీకు ఇవ్వాల్సిన చెక్కు చాలా రోజులుగా నా దగ్గరే ఉండిపోయింది, అది ఇద్దామని. చెక్క ఎంత సార్? అదే ఆ 25 లక్షలు. 25 లక్షలా? Yes. అదే అందులో ట్యాక్స్లు కటింగ్లు చెత్త చెదారా లాంటివి ఇంకేం ఉండవు కదా సార్? ఏం ఉండవు శంకర్. అయితే ఇచ్చేయండి సార్, దిగిపోతాం. అందరి ముందు ఇస్తే బాగుంటుంది కదా. ఎవరందరి ముందు సార్? ఓల్డ్ ఏజ్ హోమ్లో మీ వాళ్ళందరి ముందు. మా జిల్లా కలెక్టర్ వచ్చాడు. శంకరబాబు శంకరబాబు వచ్చాడు రా. బాబు వచ్చావా శంకర్ బాబు? నువ్వు ఏమైపోయావని ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఇప్పుడే నీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని బయలుదేరా. పోలీసులు దేనికి? ఇప్పుడు ఏమైందని? ఆయన కలెక్టర్ గారు తనతో తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. కలెక్టర్ గారు ఆ చెక్కు మీకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ చెక్కు శంకర్కి ఇస్తున్నాను. థ్యాంక్స్. అదేంటిది అలా చెప్పేశావు? 25 లక్షలు. ఎన్ని లక్షలు అయితే మనకెందుకు శంకర్ బాబు? మన పోరాటం మనకు ముఖ్యం. కరెక్ట్. గోయి తీసి కప్పెట్టయితే పేడ వదిలిపోరు. అతికించుకోవడానికి కూడా వీళ్ళెక్కడ చింపేశాడు కలెక్టర్ గారు. సరే నువ్వు ఇలా రా. నువ్వు ఆలోచించి వాళ్ళ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నావని తెలియక కోపంగా ఉన్నారు. నేను ఒక 10 రోజుల్లో ఇంకో చెక్కు తీసుకొస్తా. ఈసారి చెక్కొద్దు సార్, అన్ని 100 కట్టలు ఇవ్వండి. ఓ కట్ట చించేలోగా అలసిపోతారు. గవర్నమెంట్ లో క్యాష్ అంత ఈజీ కాదు. పోనీ హాఫ్ క్యాష్ హాఫ్ చెక్. ఓకే, ఐ విల్ ట్రై. అలాగే అలాగే. కలెక్టర్ గారు మీరు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తుంటాం. ఓకే ఓకే. అన్నా 25 లక్షలు మ్యాటర్ కదా, ఇలా ఎవడన్నా ఎద ఉంటాడు? వీళ్ళలో ఎదవెవడు ఉంటారా? ప్రతి చోట ఎద ఉంటాడు. ఏంట్రా అది? పూరీలు పెసరట్లు ఏమన్నానుగా? వేయను. ఏ శంకరబాబు వచ్చాడుగా, పూరీలే వేస్తా. పూరీలు కాదురా పూరీలు. ముందు పాపలకడం నేర్చుకో. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? సర్లే, చిన్నంటికి సరుకులు పంపించమన్నాను, పంపించావా? పెద్దింటికి కూడా పంపా. అక్కడికి ఎందుకు పంపావు? అది నాకు బోర్ కొట్టిందని చెప్పానుగా. నాకు ఇంకా కొట్ల. ఏమయ్యా శంకర్ వచ్చాడు, ఈ రోజు ఆయన పప్పు మామిడికాయ వంటారా? ఒట్టి పప్పుకాయ మీరు వదులుతున్న కంపికి పక్కింటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మామిడికాయ పప్పు ఒకటి ఎలా? అన్నా ఏంట్రా? నీకు ఈ మధ్య కోపం బాగా పెరిగిపోయింది. పెద్దోళ్ళని కూడా చూడకుండా తిట్టేస్తున్నావు. ఎప్పుడో ఎవడో ఫేకాడేస్తాడు. నన్నెవడరా ఫ్యాకాడేది? నేనే ఆడతా ఫ్యాకా. అమ్మని చాలా పెద్ద బిల్డింగ్ రా. అవునన్నా, అమ్మితే ఎంత వస్తుంట? 2-3 కోట్లు వస్తుంది. శంకర్కి పాలు పక్కుడి కాఫీ తీసుకో శంకర్. థ్యాంక్స్. శంకర్ అది కాఫీ. కాఫీ కాఫీ నువ్వు ఫస్ట్ గెస్ట్ కి ఇద్దామని. ఇతనెవరు? నా పాత స్నేహితుడు. మీ పేరేంటండి? అడుగుతున్నాడుగా చెప్పు శంకర్. ఇప్పుడు అతని పేరు నీకు కావాలరా? పేరు అడిగితే కోపడతావు ఎందుకు శంకర్? చెప్పమ్మా. పాలలో షుగర్ తక్కువైంది, నేను చెప్పను. శంకర్ కింద కోపం రాదే. ఇంతకు మీ పేరు చెప్పలేదు. డాబర్ మ్యాన్. ఇదేంటి కుక్క పేరు పెట్టుకున్నారు? మా ఫాదర్ పెంచుకున్న కుక్క చచ్చిపోతే నాకు ఆ పేరు పెట్టాడు. ఓహో. మీ పేరేంటి? పార్వతి. పార్వతి. అదేం పేరు? మా ఫాదర్ ఉంచుకుంది, చచ్చిపోతే దాని పేరు నాకు పెట్టాడు. ఓ మీ ఫాదరే పెట్టాడు. Yes. మనిషి పేరు పెట్టుకున్నాడు. ఇంతకీ శంకర్ మీకెలా పరిచయం? ఒక కాఫీకే అన్ని చెప్పేస్తారు. ఏదో స్మెల్ తేడా కొడుతుంది, పసిగట్టేస్తా.
చిన్న పొరపాటు జరిగింది. మనం ఫెయిల్ అయ్యాం. శంకర్ మిస్ అయ్యాడు. బ్లడీ బాగా బుల్లెట్స్ వేస్ట్ అని చెప్పు. నేను ఫెయిల్ అయ్యానని మాత్రం చెప్పుకో. అగర్వాల్ నెవర్ ఫెయిల్స్. వాడి చావు ఇంకెంతో దూరంలో లేదు. ఐ విల్ డీల్ విత్ హిమ్. మనుషులు ఫోటోలకి పూజ చేస్తున్నారేంటి? ఈ రోజు వాళ్ళందరిది తద్దినం బాబు. 6 ఒకే రోజు చచ్చిపోయారా? అవును, అందరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? శంకర్ బాబు ప్రాణం కాపాడటం కోసం. శంకర్ బాబు, అక్కడ మన ఊర్లో పిల్లలు ఆడాళ్ళు ఉపవాసం ఉన్నారయ్యా. పూజ పూర్తయితే వాళ్ళు ఎంగిలి పడతారు. నువ్వు వచ్చి హారతిస్తే పూజ పూర్తవుతుంది. ఆ, రా బాబు. అదే. ఒక్కడి ప్రాణం కాపాడడానికి 6 చనిపోవడం ఏంటి? శంకర్ కోసం 6 ఇక్కడున్న అందరినీ చనిపోమన్నా చనిపోతాం. వాళ్ళ ఊరి వాళ్ళు ఆ 10 మందితో మొదలుపెట్టి ఈ ఆశ్రమంలో మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అన్నా, ఇది పగలు భూత్ బంగాలాగా, రాత్రి భూతాల టీవీలా కనిపిస్తుందన్నా. రోజు రోజుకి టెన్షన్ ఎక్కువైపోతుంది. పోదాం పదన్నా. ఎందుకన్నా ఏడుస్తురా? పాపం బంగారు లాంటి ముసలోళ్ళు రా 6 అన్యాయంగా చచ్చిపోయారు. ఆ చెక్కు చింపులో చచ్చిపోయినా బాగుండేది. దరిద్రం వదులుపును యజోలంతా బతికే ఉంటారు. మంచోళ్ళు ఏంటారు చచ్చిపోతారు. అన్నా, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయదన్నా. ఆ శంకర్ని ఎవరు 5 కలిచారు. ఆడి కోసం 6 చచ్చారు. ఇక్కడ ఉంటే సేఫ్ కదన్నా. వెళ్ళిపోదామన్నా. నేను రాను. ఆ కలెక్టర్ గారు క్యాష్ ఇవ్వాలి. నేను ఇక్కడి నుంచి కదలాలి. నువ్వు ఇలా మందు కొడుతున్నావు తెలిస్తే తేడా వచ్చేస్తానా? అసలే ఆ డాబర్ గారు కుక్కల వాసన చూస్తూ మన చుట్టే తిరుగుతున్నాడు. యాడ్ సైడ్ ఎదవా. ఆడికి ఆ వాసన రాకుండా ఇదిగో ఈ తులసాకులు తెచ్చుకున్నా. పడిపోయాడు, పడిపోయాడు. అందరూ రండి, తొందరగా రండి. స్లో తప్పకుండా. ఏమైంది? పాలకూర పప్పు అని తెగ తినేశాడు. గ్యాస్ వచ్చి ఫట్టుపోయింది. ఓ, కొంచెం గట్టిగా గాలి పీల్చుకోండి. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాం, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ పెట్టాం, ఎవరైనా వస్తే బాగుంది. చూస్తావేంటి? నోట్లో నోరు పెట్టి గాలుదు. ఏంటి ఇతర నోట్లోనా? పరందామై 10 రోజులు కోసారు కూడా పడుతాడు. మూతి మూసిలో పెట్టినట్టే. అవును, ఆ డాబర్ గాడు ఎక్కడ? నా డౌట్ కరెక్టే. ఇంకా మొరగను, డైరెక్ట్ గా కరిచేస్తా. ఓల్డేజ్ హోమ్ రూల్ ప్రకారం ఇలాంటప్పుడు పోలీసులకు ఊరుకోవా, నీకు అస్తమానం పోలీసులు. ఇప్పుడు కావాలా గొడవ? ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? అతను ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాడు. ఆహా, ఏంటి మందోసన వస్తుందేంటి? ఇంకే వాసన రావట్లేదా? ఆ తులసాకుల వాసన కూడా వస్తుందిలే. అవతల మనిషి ప్రాణాల మీదకి వస్తుంటే వాసన గొడవ నీకెందుక? గాలిదా? ఈ నోరు ఇలా ముయించావా? ఎవరో వచ్చారు. ఇంత లేట్ గా వచ్చేది ఏంటిది? పెద్దోడు ఇక్కడ పడేసి పట్టించుకోరా? అసలు మనుషుడా మీరు? ఏయ్, సుబ్బలక్ష్మి, ఛీ. ఈయన మా తాతయ్య. మన తాతయ్య? నాకు ఆ విషయం తెలియదు. తెలుసుంటే నేనే హాస్పిటల్ తీసుకెళ్లేవాడిని. అక్కర్లేదు, మీరందరూ పడుకోండి, నేను చూసుకుంటాను. చెప్పిందిగా, నేను ఉంటా. మీరు కూడా వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ గో. ఓకే. వాట్ ఏ టచ్. నీ కంపు రాకుండా ఉండటానికి నన్ను కంపులోకి తోస్తావురా? చెప్తా. రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాను రా. తాతయ్య,
లేడీస్కి అస్సలు ఫీలింగ్స్ ఉండవు. ఎంత గ్లామర్గా రెడీ అయ్యాను. పట్టించుకో. సారీ, అప్పుడు ఎయిర్పోర్ట్లో శంకర్ అంటే మీరే అని నాకు తెలీదు. నేను ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం రావడం. మా తాతగారు మీ గురించి రాత్రి చాలా బాగా చెప్పారు. ఓ, మీరు అన్యాయాన్ని సహించరంట, ఇన్సను అక్రమాన్ని భరించరంట. రిన్సను. మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. మా వార్డ్ కార్పొరేటర్ని కొట్టాలి. కొట్టేద్దాం. ఎందుకు? కాలనీని నీట్గా ఉంచడం లేదని చెత్తంతా తీసుకెళ్లి వాడి ఇంట్లో వేయించి మా నిరసన వ్యక్తం చేశాం. అందుకని వండను కొట్టాడు. ఏంటి నీరసం వ్యక్తం చేస్తాను కొట్టేస్తారా? నీరసం కాదండి, నిరసన. అదే ఏదో ఒకటి కొట్టేస్తాడు. పదండి రఫ్ అని చేద్దాం. కమాన్. వీళ్ళందరూ ముందుగానే లోపల ఉన్నారు. పట్టాల కోసం అప్లై చేసుకున్నారు. మీరు ఒకసారి చూసి సంతకాలు పెడితే. ఏంది పైలాన్ తోలుకొచ్చినావా? ఏం బిడ్డ దారికారివా? గుంజి కాన్పరి పెట్టినా అంటే హౌ ఇస్ ఇట్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏమిడిదంతా? నేను ఎక్కడున్నాను? क्या बोल रहा है? तुम्हारा लैंग्वेज किसी को मालूम नहीं. ये कलकत्ता जेल है. కలకత్తా జైల్? వై యు హావ్ అరెస్టెడ్ మీ? వాట్స్ ద డేట్ టుడే? January 8. Sir, January 16th I have to be there in Hyderabad. I have to submit some important documents in the High Court. Please, మీరందరూ నన్ను పొరపాటున. Excuse me. I need to talk to your higher officials. Sir, please help me. నేను వెంటనే వెళ్ళకపోతే అక్కడ చాలా పెద్ద నష్టం జరుగుతుంది. Please, sir. సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎక్కడో ఏదో తేడా జరిగింది సార్, ప్లీజ్. వీడిని సెపరేట్ సెల్లో ఉంచి ఎవరితోనూ మాట్లాడకుండా చూడండి. వాడు దొరికే వరకు వీడిని జాగ్రత్తగా ఉంచాలి, లేకపోతే మన ఉద్యోగాలకే ప్రమాదం. ఈ కలెక్టర్ ఏంట్రా ఫోన్ ఎత్తాడు, డబ్బులు తాడు. అనవసరంగా ఇరుక్కుపోయాం. టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ మతలేనా? ఏ పియోనా? ఆహాహా. ఈవేళ మంగళవారం, నేను ముట్టుకోనరా. ఓహో, ఎవరైనా పట్టిస్తే తాగుతా. దొరికారా? చెప్తాను. మీ అందరికి ఒక షాకింగ్ సీన్ చూపిస్తా. ఫాలో మీ. మెల్లిగా రండి. అబ్బబ్బబ్బబ్బ. చూడండి చూడండి ఈ షాకింగ్ సీన్. ఇదేంటిది? అందరూ ఒకేసారి వచ్చారు. ఏమైంది? సార్ గారు మందు కొడుతున్నారు కదా, చూద్దామని వచ్చాం. చూస్తారంటే అడగండి. ఏంటి శంకర్ బాబు నువ్వు మందు కొడుతున్నావు? కొట్టట్లే, తాగుతున్నాను. ఏ తాగకూడదా అండి? తాకూడదు. పంచారిష్ట తాగితే తప్పే ఉందండి. పంచారిస్తా? నా మీద టెస్టింగ్ వద్దు, వాళ్ళ మీద ట్రై చేసుకో. తీసుకో బాబాయ్. అవును ఇది పంచారిస్టే. ఏంటి పంచారిస్టే? పంచారిస్ట్కి పీటర్ స్కాచ్కి తేడా మీ నాలుగులకేం తెలుస్తుందిరా? నేను టెస్ట్ చేసి చెప్తాను. ఇదేంటి పంచారిస్ట్ లాగా తీసిగా పుల్ల పుల్లగా ఉంది? మందులో కొత్త బ్రాండ్ వచ్చిందా? పాత బ్రాండే పంచారిష్ట. కడుపు కొంచెం మందంగా ఉంటే తాగుతున్నాం. ఏం తప్ప? ఏమండే తాకూడదా? ఎక్కడ దొరికావా నువ్వు? నన్నే అనుమానిస్తావా? అనవసరంగా శంకర్ బాబుని అనుమానించావు కదరా దరిద్రుడా. అసలు నేను చెప్తా కొట్టాలి. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అదండ్రా స్టూపిడ్. నిద్ర అంతా పాడు చేశాడు. వేస్ట్ ఫెలో. అన్నా పడుకున్న ముసలి సింహాలని నిద్ర లేపావు. ఇంకా వాళ్ళు పడుకోరు, నన్ను పడుకోనేవారు. వాళ్ళు చాకరీ చేయలేక నేను సావాలి. అసలు నువ్వు చూపిస్తానన్న సీన్ ఇదేనా? రీల్ మారిపోయిందిరా. పద పోదాం. పోదాం కాదు, పోదాం. ఫో నీ ఫో తగలే. పద పోదాం. డాబరో శంకరు 2 ఫ్రీకి పంపండి, తోలు తీరుద్ది. మారింది రీల్ కాదు, గళాసులు. గెలిచిన ఆనందంలో నువ్వున్నావు, ఓడిన బాధలో నేనున్నాను. రేపు కలెక్టర్ వస్తాడు కదా డబ్బు సంచులుచ్చుకుని, అప్పుడేస్తా నీకు శుభం కార్డ్.